అగ్ని 24 టాక్సీ స్వాగతం. నేను మీ రామకృష్ణ. ప్రకాశం జిల్లా మార్కాపురంలో రాజకీయాలు ఒక్కసారిగా రసవత్తరంగా మారుతున్నాయి. దాదాపు 6 నెలల నుంచి అంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు గడువు సమీపించిన దగ్గర నుంచి దానికన్నా ముందు కూడా మార్కాపురం మున్సిపల్ చైర్మన్గా ఉన్న చెర్లంచెర్ల బాలమురళీకృష్ణ గారిని ఖచ్చితంగా తొలగిస్తారు. ఆయన స్థానంలో ఎవరు వస్తారో దానిపైన రకరకాల లెక్కలు కట్టారు, మినమేషన్ లెక్కించారు. అప్పట్లోనే ఒక్కలగడ్డ మల్లికార్జున తమ్ముడు సురేష్ యొక్క సతీమణి రమ్యస్వాతిని చైర్మన్గా పెడతారని ఒక వర్గం వాదించగా, అయితే ఎమ్మెల్యే కందులారెడ్డి ఒక్కలగడ్డ మల్లికార్జున మధ్య సఖ్యత సరిగా లేదని ఆమె పేరు బహుశా ప్రకటించకపోవచ్చు అనే ఒక టాక్ కూడా వినిపించింది. ఈ నేపథ్యంలోనే బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తారంటూ బీసీ వర్గాలకు సంబంధించిన నాయకులు కాస్త పౌలు కదిపారు. కాదు ఎస్సీలకు ప్రాధాన్యత ఇస్తారంటూ ఇట్లా అనేక రకాలైన లెక్కలు జరిగాయి. అయితే మార్కాపురం పట్టణంలో ప్రస్తుతం చైర్మన్ సీటు వైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి వైశ్యులకే ఇస్తే రాజకీయ సమీకరణలు సక్రమంగా ఉంటాయి. లేకపోతే గత ఎన్నికల్లో అంటే అసెంబ్లీ ఎన్నికల్లో వైశ్యులు అటుపక్క అన్నార్ రాంబాబు గారు ఉన్నప్పటికీ ఆయన కాదని ఎక్కువ మెజార్టీ కందులనాయుడు గారికి ఇచ్చారు. అయితే అలా మెజార్టీ ఇచ్చినందుకైనా సరే దాన్ని ఖచ్చితంగా వైశ్యులకు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. అదే నిజం కాబోతుంది. తాజాగా ఒక్కలగడ్డ సురేష్, రమ్యస్వాతి ఎమ్మెల్యే కందులనాయుడుతో కలిసి పలువురు కౌన్సిలర్లందరూ కూడా ఒంగోలు వెళ్ళి మంత్రుల్ని అదేవిధంగా కలెక్టర్ను కలిసి కలెక్టర్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. మార్కాపురం మున్సిపాలిటీలో మొత్తం 35 కౌన్సిలర్ స్థానాలు ఉన్నాయి. దాంట్లో 5 టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు ఉన్నారు. మిగతా 30లో 10 మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు దానికి రాజీనామా చేసి టీడీపీకి చేరుకున్నారు. ఉన్న వాళ్ళలో ఒకరు చనిపోవడము, దాంతో మొత్తం మీద మాకు మెజారిటీ ఉంది కాబట్టి అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అవకాశం కల్పించాలంటూ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. అర్జీ పైన త్వరలోనే సానుకూలంగా స్పందన వస్తుంది. వచ్చే అంటే ఒక వారం 10 రోజుల్లోనే అవిశ్వాస తీర్మానం పెట్టే అంశం ఖచ్చితంగా తెరపైకి వస్తుంది. ఈ నేపథ్యంలో అసలు బలాబలాలు ఏంటి, ఎవరు ఎటు ఉండబోతున్నారు అనే విషయం పైన కాస్త చర్చ మాత్రం జరగసాగుతుంది. మొత్తం 35లో ఒకరు చనిపోతే 34 మంది, వాళ్ళలో 5 మంది ప్లస్ 10 టీడీపీకి చేరిన వాళ్ళు 15 మంది పోగా మిగతా 14 మంది అంటే ఇక్కడ 34లో 15 ఒక 19 మంది దాకా దాదాపు వైఎస్ఆర్సీపీలో ఉండాలి. అయితే వీళ్ళు పార్టీలో ఉన్నప్పటికీ చాలామంది ఒకరిద్దరైతే నేరుగానే చెర్లంచెర్ల కృష్ణను ఖచ్చితంగా ఓడిస్తాం, అతడొద్దు అని చెప్పి చెప్తున్న సందర్భాలు ఉన్నాయి వైసీపీలో ఉండే వ్యక్తులే. ఇక ఇలాంటి వ్యక్తులు బహిరంగంగానే చర్చిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఓటింగ్లో పాల్గొంటారు. అవిశ్వాస తీర్మానం పెడితే దానికి అనుకూలంగా వీళ్ళు మద్దతు ఇస్తారు. ఆటోమేటిక్గా చెర్లంచెర్ల సీటు చినిగిపోతుంది. ఇదే వార్త మనం ఇచ్చాం గతంలో. ఇక కొంతమంది కౌన్సిలర్లు మాత్రమే వైఎస్ఆర్సీపీలో మేము కట్టుబడి ఉన్నాము, అటే ఉంటామని చెప్తున్నారు తప్పించి వీళ్ళు ఎంతవరకు అప్పటి వరకు కొనసాగుతారు అంటే ఇక్కడ 15 మంది టీడీపీకి సంబంధించిన వాళ్ళు పోగా 20 మందిలో ఒకరు చనిపోతే 19 మందిలో వైసీపీకి ఖచ్చితంగా ఓటేస్తారని చెప్పేవాళ్ళు 10 మంది కంటే ఎక్కువ లేరు అనేది పార్టీలోని వర్గాలే చెప్తున్నారు. అంటే 9 మంది గోడ మీద పిల్లుల్లా ఉన్నారు. వైసీపీలో ఉన్నప్పటికీ టీడీపీకే జపం చేస్తున్నారు చాలా రోజుల నుంచి. ఈ క్రమంలోనే చైర్మన్ సీటు సరే, మరి వైస్ చైర్మన్ 1, వైస్ చైర్మన్ 2 వాళ్ళను మారుస్తారా లేదా అనే ఒక మీమాంస చర్చ కూడా ప్రారంభమైంది. అయితే కొంతమంది మాత్రం వైస్ చైర్మన్ 1 కొనసాగుతారు, వైస్ చైర్మన్ 2 మాత్రం మారుతారని చెప్పేసి ఒక చర్చ మళ్ళా లేవనెత్తారు. 1 ఎందుకు కొనసాగుతారంటే 1గా ఉన్న షేక్ ఇస్మాయిల్ గారు ఒక్కలగడ్డ మల్లికార్జున గారితో వ్యాపార లావాదేవీలు, రాజకీయంగా కూడా ఫ్రెండ్షిప్ తోటి బాగా ఉండడం, వారి మధ్య సఖ్యత ఉండడంతో ఆయన ఎప్పుడైనా కొనసాగుతారు. పార్టీ ఇదైనప్పటికీ వ్యవహారాలకు వచ్చేసరికి రాజకీయ అదే పరిపాలన వ్యవహారాలకు వచ్చేసరికి దాంతో కొనసాగుతారని చెప్పి ఆయన కొనసాగింప చేస్తారని చెప్పేసి కొంతమంది డిస్కస్ చేస్తున్నారు. ఇది సాధ్యమా సాధ్యం కాదనేది సెకండ్ థింగ్. ఇక 2 సంబంధించిన విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కేస్తున్నారు. టీడీపీ వాళ్ళకి ఇస్తారు అంటే ఇక్కడ ఒక్కలగడ్డ మల్లికార్జున మరదలు ఒకరు టీడీపీ కౌన్సిలర్, మరో టీడీపీ కౌన్సిలర్ కూడా 2వ సీట్ ఇస్తారు, వైస్ చైర్మన్ 2 ఇస్తారని చెప్పి కూడా చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా మార్కాపురం పట్టణంలో 35 వార్డుల్లో 30 గెలుచుకొని అఖండ విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రాభవం కోల్పోతుంది. దీంట్లో చైర్మన్ యొక్క స్వయంకృతాపరాధం కూడా చాలా ఉందని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు ఇక్కడ కరప్షన్ మితిమీరిపోయింది అనేది పబ్లిక్ టాక్. బాగా పబ్లిక్ టాకే కాదు, చాలాసార్లు కథనాలు ఇచ్చాము, అయినా స్పందన లేదు.
చెల్లంచెర్ల బాలమురళకృష్ణ గారు కమిషన్ తీసుకొని ఏ పని చేయట్లేదు, ఖచ్చితంగా కమిషన్ అడుగుతున్నారని చెప్పేసి బలమైన వాదన వినిపిస్తుంది. ఆయన కూడా నేను కూడా డబ్బులు ఇచ్చాను కాబట్టి డబ్బులు సంపాదించకపోతే ఎట్లా అని బహిరంగంగా అంటున్నట్టు కూడా మనం చూస్తున్నాం. మొత్తానికి చైర్మన్ సీటు క్లియర్గా మారబోతుంది. అయితే వైస్ చైర్మన్ 1, 2ల పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ప్రస్తుతం పబ్లిక్ ముందున్న టాకు. దానిపైన ఏం జరుగుతుందో ముందు కానీ మనం స్పష్టమైన వివరణ అర్థం కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని 24 టాక్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.